హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ రాజమండ్రి నుంచి కృష్ణపట్నం వెళ్ళే బస్సులో అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఈరోజు 36 కిలోమీటర్ల జర్నీ రాజమండ్రి నుంచి పురుషోత్తమపట్నం వరకు. కొన్ని బస్సెస్ అయితే ఉన్నమాట, చాలా తక్కువ, అరగంటకి గంటకి ఇలా అయితే ఉన్నాయి. అండ్ ఈ రాజమండ్రి నుంచి సీతానగరం మనం వెళ్ళే రూట్లోనే ఉంటుంది. సీతానగరం వరకు కొన్ని బస్సెస్ ఉన్నాయి, డైరెక్ట్గా పురుషోత్తమపట్నం వరకు కొన్ని బస్సెస్ అయితే ఉన్నాయి. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్లాట్ఫామ్ నెంబర్ 11 మీద నుంచి పురుషోత్తమపట్నం అండ్ సీతానగరం సైడ్ వెళ్ళే బస్సెస్ అయితే ఆగుతాయి. అక్కడి నుంచే మనం కదులుతున్నాము. పక్కన జంగారెడ్డిగూడెం బస్సు అయితే ఉంది. ఫుల్ హడావడిగా ఉంది రాజమండ్రి ఆర్టీసీ బస్ స్టాండ్. ఆ బ్యాక్గ్రౌండ్లో గోకవరం బస్సు అయితే వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో బస్సులో జనం, ఇది ఖాళీగా ఉందన్నమాట బస్సు. మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న బస్సు రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే స్టార్ట్ అయ్యాము. కాంప్లెక్స్ నుంచి అయితే చాలా తక్కువ బస్సెస్ అయితే ఉంటాయి. గోకవరం బస్ స్టాండ్ నుంచి పురుషోత్తమపట్నం సీతానగరంకి అయితే ఎక్కువ బస్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం గోకవరం బస్ స్టాండ్కి అయితే వెళ్తాం అన్నమాట ఈ జర్నీలో. అండ్ ఇక్కడ చూసుకుంటే సీటు మామూలుగా లేదు. రాజమండ్రి నుంచి పురుషోత్తమపట్నం మొత్తం జర్నీ 38 కిలోమీటర్లు, 45 రూపాయలు అయితే పడింది. ఈ బస్సులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వరకు ఇలా ఉన్నాయి కదా సీట్లు. ఇక్కడ చూసుకుంటే అల్ట్రా డీలక్స్ సీట్లు అయితే ఉన్నాయి మేడం బ్యాక్ రోలో. ఇది జాంపేట మార్కెట్, రాజమహేంద్రవరం. గోకవరం బస్ స్టాండ్లోకి అయితే వెళ్తున్నాం. ఫ్రంట్ ఉంది గోకవరం బస్ స్టాండ్. ఇక్కడ ఎక్కుతారు జనం. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఎక్కువ తక్కువ, జన సముద్రమే బస్ కోసం. మా బాబోయ్, చాలా డిమాండ్ ఉంది ఈ బస్కి అయితే. గూగుల్ మ్యాప్లో మనం వెళ్ళి రూట్ చూసుకుంటే గోదావరి పక్కనే పురుషోత్తమపట్నం వరకు జర్నీ. బస్ మొత్తం ఫుల్ ప్యాక్ అయితే అయిపోయింది. ఇంకొకరు ఎక్కడానికి కూడా స్కోప్ లేదు, అంతా ఫుల్ అయింది. పేపర్ మిల్ పక్క నుంచి అయితే వెళ్తున్నాము. ఇది పేపర్ మిల్ మాట, ఆంధ్ర పేపర్ లిమిటెడ్, పాతేరు రోడ్, మల్లయ్యపేట, రాజమండ్రి సిటీ అవుట్స్కట్స్. మొత్తం విగ్రహాలు అయితే చేస్తున్నారు. షాప్స్ అన్నీ అవే ఉన్నాయి ఇక్కడ, విగ్రహాలు చేసే షాపులు. నేషనల్ హైవే 16 కింద నుంచి మనం వెళ్ళిపోతున్నాము పురుషోత్తమపట్నం సైడు. కత్తేరు అనే ఊరిది. శ్రీ సాయి జాగృతి రెసిడెన్సీ అంట. తిరుమల కాలేజ్, చాలా పెద్దది తిరుమల కాలేజ్ ఇక్కడ ఉన్నది. చాలా అంటే చాలా పెద్దది. వెంకటనగరం రాజమండ్రి గోకవరం రోడ్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంది ఈ రోడ్డు కూడా. కనబడుతున్న ఊరంతా తుర్రేడు. వాటర్ క్రాసింగ్. బొబ్బి లంక. ఉంటుంది కదా, రూట్లోంచి వెళ్ళిపోతే గోదావరి మధ్యలో ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. మల్కా లంక అనే ఊరు ఉంటుంది అన్నమాట. గోదావరి అంటే గోదావరి మధ్యలో కాదు, ఒక పావు గోదావరి వాటర్ పక్కన ఉంటుంది అన్నమాట మల్కా లంక అనే ఊరు. ఆ పక్కన ఉన్నదే గోదావరి నది. కనబడట్లేదు కానీ అది గట్టు పైకి ఉంది. మనం కింద నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ముందుకు వెళ్తున్న కొద్దీ వైబు మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది. కాటవరం అనే ఊరిది. హౌసెస్ కూడా చిన్న చిన్నవి అయిపోయాయి. పాకిళ్ళు,
పెంకుటిల్లులు. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇక్కడ హౌసెస్ మాత్రం, పీక్స్ అంతే. సీతానగరం 9 కిలోమీటర్లు కాటవరం దగ్గర నుంచి. ఎన్ని వందల ఇల్లు కట్టొచ్చో ఈ ఇసుకతో. మునికూడలి మునికూడలి అనే ఊరిది. ఫుల్ విలేజ్ వైబ్ మాట. హౌసెస్ మాత్రం కోనసీమలో ఎలా ఉంటాయి సేమ్ అలాంటి హౌసెసే, ఇంకా పెద్దవి ఉన్నాయన్నమాట సైజులో ఇవి. ఇంటీరియర్లో రూట్స్ అంటే అసలు చిన్న రోడ్లు ఉండి పాడైపోయిన రోడ్లు ఎన్ని ఉంటాయి, కానీ ఈ రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. వెదుర్లపల్లి మెమోరియల్ జిల్లా పరిషత్ పాఠశాల, వెదుర్లపల్లి, సీతానగరం మండలం. చాలా పెద్దది ఇక్కడ పాఠశాల. ఈరోజు వెదర్ అంతా కొంచెం మబ్బుగా అయితే ఉంది. పైన కనబడుతుంది కదా, లాస్ట్ 2 days అయితే వర్షాలు కూడా పడ్డాయి ఇక్కడ. ఇనుగంటివారిపేట మనం ఉన్నది. గోదావరి నది పక్క నుంచే జర్నీ చేస్తున్నాం, కానీ ఇప్పటికి వచ్చి గోదావరి నదిని ఇంకా చూడలేదు. హాఫ్ జర్నీ కంప్లీట్ కూడా అయిపోయింది. చాలా పక్కనే ఉన్నాయి ఊర్లన్నీ. ముగ్గుళ్ళు, కరువుస్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి ఈ రోడ్లో. ఆ ఓడి తిప్పుతుంటే ఎక్కడ పడిపోతాను మేము వేస్తుంది బస్సు. రఘుదేవపురం. ఇది ఎండాకాలంలో లేదు, వర్షాకాలంలాగే ఉంది. ఎక్కడ చూసినా బురదమయమే. ఫుల్ హడావడిగా ఉంది రఘుదేవపురం. పెద్ద ఊరే, ఒక ఊరు వచ్చింది సీతానగరం. సీతానగరంకి బస్ స్టాండ్ కూడా ఉన్నట్టుంది. మనకి గోకవరం బస్ స్టాండ్లో జనం చూసుకుంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు కదా. ఇది ఇక్కడ సిచ్యువేషన్ సీతానగరం రాబోతుకి. సీతానగరం బస్ స్టాండ్లో రచన వచ్చిందన్నమాట బస్ స్టాండ్ అది. ఈ సీతానగరంలో అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకి వెనకాలంటే దూరంగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడ దొరికేస్తున్నాయి. ఇక్కడ నుంచి చాలా రూట్స్ కూడా ఉన్నాయి. రాజమండ్రి నుంచి 23 కిలోమీటర్లు వచ్చామా అంతేనా. పెద్ద కొండపూడి 6, పురుషోత్తపట్నం 10, పోసమ్మ గండి 15. ఎక్కడ జర్నీ చేసినా సరే మామిడికాయలు కనబడతాయి. ఇది మామిడికాయల సీజన్ కదా, పోగులు వేసి పెట్టారు మామిడికాయలన్నీ. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లకి సీతానగరం పెద్ద ఊర్లో ఉంది. సో బయట ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ జనం అందరూ వాళ్ళ అవసరాలకు కావాల్సిన ఐటమ్స్ అనేవి కొనుక్కుంటున్నారు ఇక్కడ. ఇప్పటి వరకు వచ్చిన రోడ్ ఒక లెక్క, సీతానగరంలో రోడ్డు ఒక లెక్క. నెక్స్ట్ లెవెల్ ఉంది మాట ఈ రోడ్డు. పోలవరం సైడ్ జర్నీ చేసినప్పుడు పైన కనపడుతుంది కదా, అది ఏ లైన్, ఈ లైన్ కనపడుతుంది. ఇక్కడ కూడా సేమ్ లైన్, గ్యాస్ లైన్ ఇది.
సింగవరం ఇటు సైడ్ ఉంది ఊరు, మన పక్కన గోదావరి నది ఉంది కదా, ఇటు సైడ్ ఏమో ఊరు సింగవరం. సేమ్ అటు సైడ్ ఇటు సైడ్ ఏం డిఫరెన్స్ లేదు. పోలవరం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలాగే ఉంటుంది అన్నమాట. గట్ల మీద ఆవుల్ని గేదెల్ని కట్టించుతారు, ఇంకొక సైడ్ ఏమో ఇల్లులు అయితే ఉంటాయి, అవి డౌన్లో ఉంటాయి, ఇదేమో మనం హైట్లో వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ నుంచి నాకు గోదావరి నది అయితే కనబడుతుంది. చాలా జర్నీ పురుషోత్తమపట్నం దగ్గరికి వచ్చిన తర్వాత కనబడింది. అటు సైడు తెల్లగా ఇల్లులు కనపడుతున్నాయి కదా, అది పట్టిసీమ అనే ఏరియా మాట. గోదావరిలో వాటర్ ఉంది, లేదంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ హౌసెస్ ఇటు సైడ్ ఉన్నాయి, అటు సైడ్ గోదావరి ఉంది కదా, ఇటు సైడ్ దూరంగా కొండలు కూడా ఉన్నాయి. కొంచెం ఒక 2-3 కిలోమీటర్ల తర్వాత డిఫరెంట్ వైబ్ కనబడుతుంది. ఇక్కడ జర్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే పీక్స్ దేవురు చెనంగల వంగలపూడి చాలా చిన్న రోడ్డు, 2 బస్సులు పట్టడం చాలా కష్టం. ఎదురుగుండా ఇప్పుడు బస్సు వచ్చింది అనుకో, మనం అచ్చడి తప్పుల్లోకి అయితే వెళ్ళిపోవాలి. పామాయిల్ తోటలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కొబ్బరి తోటలు అన్నవి ఎక్కడ కనిపించట్లేదు, కానీ పామాయిల్ తోటలోనే పాదులు, ఇవి దొండ పొదల ఏవో పాదులు ఇక్కడ ఉన్నాయి కదా, ఇలాంటి పాదులు ఎక్కువ కనబడతాయి. దొండకాయలు ఉన్నాయి. మనం ఇలా ఆ కొండల్లో అటు సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ గోకవరం, మారేడుమిల్లి ఆ రూట్ ఉంది కదా, ఆ రూట్లో కలిసిపోతాం. ఆ రూట్కి ఇప్పుడు క్లారిటీగా కనబడుతుంది గోదావరి నది, దాని అందాలు. రామచంద్రాపురం అనే ఊరైతే వచ్చేసాము. అటు సైడ్ ఉంది రామచంద్రాపురం. ఇంకా అందరూ దిగిపోయారు. 1, 2, 3, 4, 5, 6 ఉన్నారు అంతే బస్సులో. పురుషోత్తమపట్నం 3 కిలోమీటర్లు. బస్ స్టాండ్లో నేను చూసినప్పుడు సీతానగరం, పురుషోత్తమపట్నం అని 2 ఉన్నాయి. సీతానగరం దాటిన తర్వాత పురుషోత్తమపట్నం కదా, సర్లే డిస్టెన్స్ ఏం లేదు కదా, 10 కిలోమీటర్లే కదా. పురుషోత్తమపట్నం బస్సెస్ దొరకకపోతే సీతానగరం జర్నీ చేద్దాము అనుకున్నాను. సీతానగరం వరకు జర్నీ చేసి ఉంటే చాలా మిస్ అయిపోయి ఉండేవాడిని. మీకు కెమెరాలో పెద్దగా కనిపించకపోవచ్చు, చూపించలేకపోవచ్చు నేను, కానీ ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది ఎంత ఉందో. గోదావరి అందాలు మాత్రం పీక్స్ మామూలుగా లేవు. ఇవైతే పోలవరం, పురుషోత్తమపట్నం 2 పక్కనే. గోదావరి అటు సైడు పురుషోత్తమపట్నం, ఇటు సైడు పోలవరం. అటు సైడ్ మనకి కనబడుతున్న ఇల్లులన్నీ పోలవరమే. మనం ఉన్నది పోలవరం జిల్లాకు వస్తుంది అనుకుంటున్నాను ఈ ఏరియా అంతా. అప్పుడే బస్ కోసం చాలామంది వెయిటింగ్. ఈ బస్ మళ్ళీ రిటర్న్ అయ్యి వస్తుంది కదా, దీనికోసం. ఎత్తిపోతల పథకం, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం. అటు సైడ్ కూడా ఎత్తిపోతల పథకం ఉంటుంది. పురుషోత్తమపట్నం లాస్ట్ స్టాప్. ఇటు సైడ్కి ఇంకా ఇంటీరియర్లో జర్నీ చేయడానికి రూట్ ఉందన్నమాట. రోడ్డు మాత్రం బీభత్సంగా ఉంది ఇలా ఇంటీరియర్లోకి వెళ్ళి రూట్. పురుషోత్తమపట్నం వచ్చేసాం కాబట్టి జర్నీ చూసి మీరు ఎంజాయ్ చేసి ఉంటారనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.